ఇక టీటీడీ చైర్మన్ నియామకంపై వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. బిఆర్ నాయుడు ఘటనలో తప్పు ఆయనది కాదని, చంద్రబాబు నిర్ణయాల వల్లే వివాదాలు వస్తున్నాయని అన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని ప్రచారం చేసి ప్రసాదం ప్రతిష్టను దెబ్బతీశారని ఆరోపించారు. ఇప్పుడు దేవుడంటే భయం భక్తి లేని వ్యక్తిని టీటీడీ చైర్మన్ పదవిలో కూర్చోబెట్టి కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని చంద్రబాబుపై సజ్జల విమర్శలు చేశారు. బిఆర్ నాయుడు అనే అంత బయటపడింది. స్టిల్ హీఈస్ కంటిన్యూయింగ్. ఇప్పుడు తప్పు బిఆర్ నాయుడుది కాదు, నేను ఆయన అన్నాను, చంద్రబాబు నాయుడుది అవుతుంది. నీకు మా హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక వ్యక్తి ఒక పర్టికులర్ దీనికి, అది ఇంత పెద్ద ఇంత పొజిషన్ కూడా కాదు, ఛానల్కి ఆ భక్తి ఛానల్కి ఉన్న వ్యక్తి తను ఏదో ఫోన్లో వేరే వాళ్ళతో మాట్లాడడంలో ఇదిగా అన్నప్పుడు తెలిసినప్పుడే ఇమ్మీడియట్ అతను రిజైన్ చేయమని తప్పించడం ఏదో జరిగింది ఇమ్మీడియట్గా. ఎందుకంటే ఒకటి ఆరోపణ వచ్చింది, అందులోనూ ఆ ప్లేస్ అక్కడ అస్సలు అలాంటి వాటికి అవకాశం ఉండకూడదు. ఇదే ఇంకో దగ్గర ఎక్కడన్నా అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్, అది ఏమన్నా మీ అన్నట్టు దాన్ని ఏమంటారు, ఎవడో మిమిక్రీ చేసినాడో, లేదా ఇంకోటి ఇట్లా ఫోటోలు అయితే మార్ఫింగ్ చేశారో ఏదో అనుకోవచ్చు. కానీ అక్కడ మార్ఫింగ్ అయినా ఇంకోటైనా ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి ఎవరో అతనన్నా సరే ఇంత ఆరోపణలు వచ్చాక నేను దీంట్లో ఉండడం కరెక్ట్ కాదు అని పక్కకన్నా తప్పుకోవాలా. ఆ మనిషి అది చేయకపోగా దానికి రివర్స్ నన్నెవడు బీకుతాడు అన్నట్టు అక్కడ కూర్చొని తను మాట్లాడాడు. రెండవది అవి ఏమున్నాయి దాంట్లో, అది ఒక చాలా క్యాజువల్, చాలా సహజంగా కనపడుతుంది నాకు అని తను అన్నాడు. పైగా కొంచెం మార్ఫింగ్ చేశారని కాసేపు అంటాడు. దానికంటే ముఖ్యంగా నా బిజినెస్లు నాకన్నా ఇది ఒక లెక్క అన్నట్టు మాట్లాడతాడు. అంత అహంకారంతో తను మాట్లాడినా అసలు అంత పదవి రావడమే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా, ఇంక్లూడింగ్ ఈఓలు పోయిన వాళ్ళందరూ కూడా ఆ పదవుల్లోకి రాగానే ఈఓ అయినా చైర్మన్ అయినా వాళ్ళ మాట ప్రతిదీ దాన్ని ఏమంటాం, పరిశుద్ధంగా ఉండాలా, ఎలాంటి ఇది ఉండకూడదు, నిష్టతో ఉండాలా అని అంతగా అనుకునేది. లేకపోతే అక్కడికి పోవడం అనవసరం. ఎందుకంటే అది కోట్ల మంది దాన్ని ఆరాధించేది. అది ఎక్కడైనా ఇదే కాదు, ఏ ప్రార్థనా స్థలమైనా మనం పోతే ఆ అట్మోస్ట్ దీంతో చేయగలిగితే చేయాలి, లేకపోతే అది